2023 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని రంగాలలో ఇటు విద్య కానీ, ఇటు వైద్యం కానీ, సాగునీరు కానీ, తాగునీరు కానీ పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్గా అన్ని రంగాలలో బీర్కూరు మండలము అభివృద్ధి పదంలో నడిపించారు. వాళ్లకు నేను మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు నియోజకవర్గం అన్ని రంగాలలో కనీ విని ఎరగని రీతిలో అభివృద్ధి పదంలో నడిపించినందుకు, రాష్ట్రంలోనే 2వ స్థానము లభించినందుకు మనస్ఫూర్తిగా బాన్స్వాడ నియోజక ప్రజల తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా పచ్చని పొలాలు, పచ్చని పంటలతో విరజిల్లుతున్నది. రాబోయే కాలంలో మరి కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం ఎలా పరిపాలన సాగిస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. బాన్స్వాడ నియోజకవర్గ కుటుంబ సభ్యులు అందరూ ఈ 2024 సంవత్సరము సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2023 సంవత్సరంలో మా తెలంగాణలో బాగా వర్షాలు కురిసి పంటలు వండి అంత అభివృద్ధి చెంది సుఖ సంతోషాలతో అందరూ మంచిగా ఉన్నారు. మళ్ళా ఇప్పుడు ఈ కొత్త నూతనంగా ఏదైతే 24లో అడుగు పెడుతున్నాం, నూతన సంవత్సరం 2024లో అడుగు పెడుతున్న నూతన అందరూ కలిసిమెలిసి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ ప్రజలకు నా ఒక నూతన సంవత్సరం శుభాకాంక్షలు. 2024 నూతన శుభాకాంక్షలు. 3వ సంవత్సరానికి ముగింపు పలుకుతూ 2024 సంవత్సరంలోకి, నూతన సంవత్సరంలోకి అడుగుతున్నటువంటి శుభ సందర్భంలో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నా. 2023 సంవత్సరంలో అనేకమైనటువంటి వర్షాలు సమృద్ధిగా కురిసి డ్యాములు నిండడంతో పచ్చని పంట పొలాలతో రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేసి బ్రహ్మాండమైనటువంటి జీవితాన్ని గడిపినారు. మరి రాబోయే రోజులలో కూడా నూతన సంవత్సరంలో 2024 సంవత్సరంలో కూడా ఆ దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించి మంచి పంటలు పండించి రైతులందరినీ కూడా బాగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, కేవలం వ్యవసాయమే కాకుండా మరి అనేకమైనటువంటి 2023 సంవత్సరంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగి రాష్ట్రమంతా కూడా అభివృద్ధి చెందింది. సంక్షేమ రంగంలో, అభివృద్ధి రంగంలో ప్రథమ స్థానంలో మా బాన్స్వాడ నియోజకవర్గం ఉంది. అదేవిధంగా 2024 సంవత్సరంలో నూతన సంవత్సరంలో కూడా అభివృద్ధి పనులనేవి ఎక్కడ కాకుండా మంచి అభివృద్ధి జరిగి సంక్షేమం జరిగి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ, ఆర్టీవీ ప్రేక్షకులందరికీ అదేవిధంగా మరియు బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.